ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేఘన ఇక్కడికి వస్తుందా? మేఘన ప్లేసులో నీ పెళ్ళాం పైకి పోతుందా? బాగా ఆలోచించుకో. ఆలోచించుకుని మేఘనని పంపించు, సరేనా? పో. ఏ కన్సల్టెన్సీ సార్, రేపు 11ంటికి వెళ్ళా. సార్, రేపు 11ంటికి ఇక్కడ ఏం జరగబోతుంది సార్? మర్డర్. రేపు మేఘనని మర్డర్ చేయబోతున్నామా సార్? మేఘనని కాదు, నందుని చంపేయబోతున్నాం. అదేంటి సార్, మేఘన్ని రప్పిస్తూ నందుని పైకెలా పంపిస్తారు సార్? ఆ మేఘనే నందుగాన్ని చంపేస్తుంది. స్పైడర్ మ్యాన్ని కలిసి మాట్లాడాలి. అమ్మ ఏమందో చెప్పాలి. నెక్స్ట్ ప్లాన్ ఏంటో కూడా అడగాలి. కానీ ఎలా కలవాలి? అమ్మకి తెలియకూడదే. ఇంతకీ అమ్మ ఏం చేస్తుందో? ఈరోజు ఈఎంఐ కట్టాలి. డబ్బులు మొత్తం సరిపోతాయో లేదో. తక్కువైతే ఇలా పిన్నిని అడగాల? వద్దు, నేను కడతానని ఒప్పుకొని పిన్నిని అడగడం ధర్మం కాదు. పోనీ పిల్లలు దాచుకున్న డబ్బులు? అసలు ముందు ఇందులో ఉన్న డబ్బులు లెక్క పెడతాను. పిన్ని, సాధించాం పిన్ని, మనం సాధించాం. ఇదిగో మొత్తం 28,500. అవును పిన్ని, మనం 500 ఎక్కువే దాయగలిగాం. మనం చాలా పెద్ద కష్టాన్ని గెలవగలిగాం. ఏంటమ్మా ఇది? పిచ్చి తల్లి, నువ్వు కష్టపడి సంపాదించి నా కాళ్ళకి దండం పెడతావేంటి? నువ్వు నాకు అండగా నిలబడి ఉండకపోతే నేను ఈ కష్టాన్ని గెలిచేదాన్ని కాదేమో పిన్ని. మానసికంగా నువ్వు నాకు చాలా బలాన్నిచ్చావు. నేనేం చేయలేదమ్మా. నీలో కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంది. దానికి తోడుగా నిలబడ్డానంతే. మేడం, రండి. ఇప్పుడే మా అమ్మాయి మీ గురించి డబ్బులు రెడీగా చేసి పెట్టింది. లెక్క పెట్టుకోండి. మొత్తం 28,000 ఉన్నాయి. మీరు గ్రేట్. మీరు నిజంగానే చాలా గ్రేట్ మేడం. నేను అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు లోన్ అమౌంట్ కడతానని ఒప్పుకున్నప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను. మీరు ఖచ్చితంగా కట్టలేరు, మా బ్యాంక్ వాళ్ళు ఈ ఇంటిని జప్తు చేస్తారు అని.
కానీ మీరు ఎంత అమౌంట్ని ఏ జాబు లేకుండా కూడబెట్టగలిగారంటే మీరు చాలా గ్రేట్ మేడం. ఇది మా మామయ్య గారి ఇల్లు. ఇది ఆయన చేసిన అప్పు. ఆయన కోడలిగా ఈ ఇంటిని కాపాడి ఆయన పరువు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదండి. కన్నవాళ్లే తండ్రి అప్పుల్ని మా బాధ్యత కాదు అని తప్పించుకుంటున్నారు. మీరు కోడలయ్యుండి కష్టాల్లో ఉండి బాధ్యత తీరుస్తున్నారు. నేను మీలాంటి మనిషిని చూడలేదు. సరే, నేను మళ్ళీ నెక్స్ట్ మంత్కి ఇదే డేట్కి వస్తాను. పిన్ని, ఇప్పుడు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అమ్మ హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి బయటికి వెళ్ళాలి. ఏంటి మీరంతా హ్యాపీగా ఉన్నారు? నిత్య, మనం చాలా కష్టం అనుకున్న పనిని ఓపిగ్గా కష్టపడి సాధించాం. మనం సక్సెస్ అయ్యాం. ఇది మన ఫస్ట్ సక్సెస్. మనం ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ హ్యాపీనెస్ ని ఇలాగే కంటిన్యూ చేయాలి. ఉండండి, నేను వెళ్ళి స్వీట్స్ కొనుక్కొస్తాను. అమ్మా, స్వీట్స్ నేను తీసుకొస్తాను, నువ్వు డబ్బులు ఇవ్వు. నువ్వా? చిన్నపిల్లవి నీకేం తెలుసమ్మా? మరీ నువ్వు సందు చివరికి వెళ్ళి పాలు తీసుకొచ్చేది నేనే కదా. షాప్కి వెళ్ళి సరుకులు కూడా తీసుకొచ్చేది నేనే కదా. పక్క సందులో ఉన్న స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ తెలేనా? నీ కూతురు పెద్దదైపోయిందమ్మా మేఘనా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళి నాకు నచ్చిన స్వీట్స్ సెలెక్ట్ చేసి తీసుకొస్తాను. ప్లీజ్ అమ్మా, డబ్బులు ఇవ్వమ్మా. సరే, ఇదిగో వెళ్ళి 1/2 కేజీ స్వీట్ తీసుకురా. జాగ్రత్త జాగ్రత్త. చెప్పండి అరుణ్ గారు. సరేనండి, వస్తాను. ఓకే, ఓ అరగంటలో వచ్చేస్తాను. అరుణ్ గారు కన్సల్టెన్సీకి రమ్మంటున్నారు. నిత్య స్వీట్ తెచ్చాక తినేసి బయలుదేరుతాను పిన్ని. సరేనమ్మా. స్పైడర్ మ్యాన్తో మాట్లాడాలి. వస్తానన్నాడు, కానీ నేను బయటికి వచ్చానని ఎలా చెప్పాలి? మనిద్దరం కలిసి మాట్లాడుకుంటే కాలనీ వాళ్ళు చూస్తే మేఘనని ఏవేవో మాట్లాంటారు. అందుకే మనం చాటుగా మాట్లాడుకుందాం. అమ్మకి చాలా చెప్పి చూశాను, అమ్మ వినట్లేదు. నువ్వు చాలా బ్యాడ్ బాయ్ అని ఫిక్స్ అయిపోయింది. నాకేం అర్థం కావట్లేదు. అవును నిత్య, అమ్మ మొండిది కదా, అంత త్వరగా మారదు. చాలా టైం పడుతుంది. నువ్వేం డిసప్పాయింట్ అవ్వకు, ఓకేనా? ఓకే. నీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటది? అమ్మ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? నువ్వు నాతో మాట్లాడినందుక? హలో, అంత లేదు. ఆల్రెడీ తిట్టిందని చెప్తే మళ్ళీ నాతో మాట్లాడావని హ్యాపీనా అని అడుగుతావేంటి? ఓవర్ యాక్షన్ చెయ్యకే. సరే సరే సరే, మేఘన ఎందుకు హ్యాపీగా ఉందో చెప్పు. అమ్మ ఈ నెల బ్యాంకు కట్టాల్సిన ఈఎంఐ డబ్బులు కట్టేసింది. నిజమా? అవును, అందుకే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుందామని స్వీట్స్ తెస్తానంది. నేను తెస్తానులే అని డబ్బులు తీసుకొని నీతో మాట్లాడడానికి వచ్చాను. వావ్, ఇది నిజంగానే సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్. అయితే ఒక పంచే, నేనే నీకు స్వీట్స్ కొనిస్తాను. నువ్వా? అవును, నేనే కొనిస్తాను. మీ అమ్మ సక్సెస్ అయిందంటే అది నాకు పండగే కదా, అందుకే నేనే కొంటాను. కానీ అమ్మ ఒప్పుకోదు కదా. ఇవి నేనే కొనిచ్చాను అని దాని మీద రాసి పంపిస్తాను. మరి ఈ డబ్బులు ఏం చేయాలి? ఇవి నీ మనీ బ్యాంక్ లో దాచుకో. వద్దులే స్పైడర్ మ్యాన్, నువ్వేం కొనొద్దులే. నిత్య నిత్య ప్లీజ్ నిత్య
ప్లీజ్ 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 నిత్య. సరే. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇక్కడే ఉండు, నేను స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్ తీసుకొని వస్తా. అసలు వీళ్ళేం మాట్లాడుకున్నారు? ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఈ పిల్ల ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తుంది? తీసుకో. థ్యాంక్ యూ. ఇది తీసుకెళ్ళి మీ అమ్మకి ఫస్ట్ స్వీట్ పెట్టు, ఓకేనా? ఓకే. ఓ, ఎదురింటి పెళ్ళానికి ప్రేమతో స్వీట్స్ కొని పంపిస్తున్నావా? దానికి చిన్నపిల్ల మీడియేటరా? ఓకే, నువ్వు స్వీట్ పంపించావు కదా, నేనా తీయటి స్వీట్ని చేదు గరళంలా ఎలా మారుస్తానో చూడు. ఫస్ట్ స్వీట్ ఆవిడ గారికి పెట్టాలా? చెప్తా. అమ్మా అమ్మా, ఇదిగో స్వీట్స్. ఏంటమ్మా ఇంత లేటు? కొంచెం మంచి స్వీట్స్ తీసుకొద్దామని మెయిన్ రోడ్ మీద ఉన్న షాప్ కి వెళ్ళొచ్చానమ్మా. సరే. ఈఎంఐ కట్టేసినందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇది కదా అప్పు చేసి పప్పు కూడంటే. తినండి తినండి, నా మొగుడి సొమ్ము బాగా తినండి. ప్రతిమ, నీకు అసలు మేనర్స్ అనేది తెలీదా? మీ అమ్మా నాన్న నీకు అది నేర్పించలేదా? పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్లే ముందు తలుపు కొట్టాలని కానీ, కాలింగ్ బెల్ కొట్టాలని కానీ, కనీసం వాళ్ళని పిలిచైనా మాట్లాడాలని లేకుండా డైరెక్ట్గా ఇంట్లోకి ఎలా రాబుద్దవుతుంది? నువ్వేమైనా నాకు ఫ్రెండ్వా, బంధువా? ఇలా తిన్నగా నట్టింట్లోకి వచ్చేసి నోటికేదొస్తే అది మాట్లాడతావు? హలో హలో, కాస్త ఆగు. నేనేదో చిన్న గ్యాప్ ఇచ్చానని అసలు గ్యాప్ ఇవ్వకుండానే మాట్లాడేస్తున్నావు. మా అమ్మా నాన్న నాకు మేనర్స్ నేర్పించారా అని అడిగే ముందు నువ్వు నీ కూతురుకది నేర్పించావో లేదో చెక్ చేసుకో. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ఫ్రెండువా, బంధువా అని అడుగుతున్నావే, మరి నీ కూతురికి నా మొగుడేమవుతాడని? నీ కూతురు నా మొగుడి చేత నా మొగుడి డబ్బులతో ఈ స్వీట్స్ కొనిపించి తీసుకొచ్చింది. ప్రతిమ, నోట్లోకి వెళ్లే తిండే కాదు, నోట్లోంచొచ్చే మాట కూడా బావుండాలి. నా మొగుడు నాకు కొనిపెట్టాడు గాని మంచి కాస్ట్లీ తిండి మీలాంటి వాళ్ళకి బానే కొనిపెడతాళ్లే. అందుకే మీ మాట బావుంటుంది, నా మాట బావుండదు. ప్రతిమ, అరవకు. ఈ స్వీట్స్ ఎవరు కొన్నారో నీ కూతుర్ని అడుగు. ప్రతిమ, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? నిజమే కదండి, ఇవి కొనిచ్చింది మీరు కదా. అబద్ధం తీయగా ఉంటుందంటారు, అందుకే కదా ఈ స్వీట్స్ కొనిచ్చి ఈ పిల్లతో మీరు అబద్ధం చెప్పించారు. నిజం చేదుగా ఉంటుందంటారు కదా, అందుకే నేను నిజం చెప్పి అబద్ధంతో తీపెక్కిన వీళ్ల నోళ్లని చేదు చేస్తాను. మేఘనక్క, నీ కూతుర్ని నువ్వే అడుగు. ప్రతిమ, ముందు నువ్వు ఇక్కడి నుంచి కదులుతావా లేదా? నిత్య, నిజం చెప్పు, ఈ స్వీట్స్ ఎవరు కొన్నారు?
చెప్పవా? ఈ అమ్మ అంటే నీకు నిజంగా ఇష్టం ఉంటే నిజం చెప్పు. ఈ స్వీట్స్ ఎవరు కొన్నారు? చెప్పు. సారీ అమ్మా, ఈ స్వీట్స్ స్పైడర్ మ్యాన్. ఆ స్వీట్స్ నేనే కొనిచ్చాను. ఇందులో నిత్య తప్పేం లేదు. తను వద్దనే చెప్పింది. నువ్వెవరు నా పిల్లలకి స్వీట్స్ కొనివ్వడానికి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు మా వెనక పడొద్దని? హలో, నా భర్త మీద అరిచే హక్కు నీకు లేదు. రోడ్డు మీదకి వెళ్తూ అడుక్కునే వాళ్ళ మీదకి డబ్బులు విసురుతాం. అది తీసుకోవాలా వద్దా అనేది వాళ్ళిష్టం. ముష్టివాడైతే తీసుకుంటాడు, కానివాడైతే తిరిగిచ్చేస్తాడు. ప్రతిమా, ఇంకా ఆపుతావా? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు చెప్పక్క, ఎవరు ఎవరికి నేర్పించాలి మేనర్స్? ఎవరు ఎవరి సొమ్ము తింటున్నారు? ఆగమ్మా, అది చిన్నపిల్ల, దానికేం తెలీదు. ఇది చిన్న పిల్లే పిన్ని, కానీ ఆ ప్రతిమ విసిరే మాటలే చాలా పెద్దవి. దీనికేమీ తెలీదు, కానీ దానికి అన్నీ తెలుసు. అతను పిల్లలకి స్వీట్స్ కొనిపెట్టాడని తెలుసు. ఆ విషయం అక్కడే నిలదీసి అతన్ని అడగొచ్చు కదా, కానీ అక్కడ అడగదు. ఎందుకంటే ఇక్కడైతేనే గొడవ అవుతుందని తనకి తెలుసు. నాకు అతనంటే నచ్చదని నీకు తెలుసు కదా. అమ్మా, అది నువ్వు నాతో ఏమీ మాట్లాడకు. నేను చెప్పినట్టు చేస్తాను అని చెప్పే వరకు నువ్వు నాతో ఏం మాట్లాడకు. చెప్పమ్మా, నేనేం చేయాలో చెప్పు. నువ్వు ఇంకా అతనితో ఎప్పుడు మాట్లాడనని నాకు మాటివ్వు. అమ్మా, ఇదేంటమ్మా, చిన్నపిల్లతో మాట తీసుకోవడం ఏంటి? తీసుకోవాల్సిందే పిన్ని. మీకు అది జరగాలి ఇది జరగాలి అని దేవుళ్లకు ముడుపు కడతావు కదా. అమ్మ అడిగితే మాత్రం మాటివ్వవా? ఇవ్వు. మాటివ్వవా? సరే. అమ్మా అమ్మా, అలాగేనమ్మా. నేను నందు అంకుల్తో ఇంకెప్పుడు మాట్లాడను. రామ్మా, కూర్చో. ఏంటండి, అడ్రస్ పంపించి ఫోన్లో పని చెప్పేవారు కదా, ఇప్పుడేంటి ఇలా పిలిచారు? అంటే ఇది చాలా దూరం వెళ్ళాల్సిన పని. అలాంటి పనులకు నువ్వు వెళ్ళవని నాకు డౌట్గా ఉంది. భలేవారండి, పనున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి కదా, లేదంటే కష్టమవుతుంది. కష్టమేనమ్మా, చాలా కష్టపెట్టే పనే. ఎంత కష్టమైనా చేస్తానండి. ఏంటా పని? అది
ఇబ్రహీంపట్నం దాటాక ఒక ఫామ్ హౌస్ ఉంది. దాని ఓనర్స్ ఇక్కడ ఉండరు. దాన్ని మెయింటెనెన్స్ చేయిస్తున్నారు. ఆ పనులన్నీ దగ్గరుండి నువ్వే చేయించాలమ్మా. ఇబ్రహీంపట్నం దాటాలా? చాలా దూరం కదండి. అవును అవునమ్మా, చాలా దూరం కదా. నువ్వు వెళ్ళగలవా? నువ్వు వెళ్ళలేవు కదా, అంత దూరం వెళ్ళలేవు కదా. అయ్యో, ఎందుకు వెళ్ళనండి, వెళ్తాను. అయినా మీరు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాలో చెప్పేవారు, ఇప్పుడేంటి వెళ్ళగలవా అని అడుగుతున్నారు? అది ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వు వెళ్ళలేవేమోనని. ఆ అడ్రస్ ఎక్కడో చెప్పండి. ఇదిగోనమ్మా, ఈ చీటీలో అడ్రస్ రాసి ఉంచాను. సరేనండి, నేను బయలుదేరుతాను. అమ్మా మేఘన. ఏంటండి? అది ఏం లేదమ్మా, ఏం లేదు. జాగ్రత్త అమ్మా. అలాగేనండి. అమ్మా మేఘన, నన్ను క్షమించమ్మా. నా జీవితంలో నేనెప్పుడు చేయని దారుణం ఇప్పుడు చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించమ్మా. హలో. హలో సార్. ఏంటి, నీ భార్యని బతికించుకుంటున్నావా? బ్రతికించుకుంటున్నాను సార్, బ్రతికించుకుంటున్నాను. నువ్వు బతక నేర్చిన వాడివి. సరే, మేఘన బయలుదేరిందా? బయలుదేరింది సార్, ఫామ్ హౌస్కే బయలుదేరింది. ప్లీజ్ మేఘన, నా మాట విను. ఇది చాలా డేంజరస్ ప్లేస్. ఇక్కడ నుంచి వెళ్ళిపో. అదే టైంలో హరి పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని అక్కడికి రప్పిస్తాడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.